Democracy is a better form to government than any other alternative. Analyze the statement. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్ది, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. డెమోక్రసీ ప్రమోట్స్ ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్. ప్రజాస్వామ్యం ఆ పౌరుల మధ్య సమానత్యాన్ని ప్రోత్సహిస్తుంది. సిటిజన్ పౌరుడు. ఈక్వల్ రైట్స్ సమాన హక్కులు. ఎన్హాన్సెస్ మెరుగుపరచు. డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వ్యక్తి యొక్క గౌరవం. ఈక్వల్ ట్రీట్మెంట్ సమాన చికిత్స. డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకోవడం. కరెక్ట్ మిస్టేక్స్ తప్పులను సరిదిద్దండి. లెజిటిమేట్ గవర్నమెంట్ చట్టబద్ధమైన ప్రభుత్వం. పాపులర్ సపోర్ట్ ప్రజా మద్దతు. రెగ్యులర్ మాట మాటకి వచ్చున్న. ఫెయిర్ ఎలక్షన్స్ న్యాయమైన ఎన్నిక. ఓకేనమ్మా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆన్సర్కి.